హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో యునైటెడ్ ఇండియా నుంచి. సో మరి ఇందులో జాబ్స్కి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్, అలానే ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫేమస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక బిగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ప్రైవేట్ సెక్టర్ కంపెనీ కాదండి, ఇది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాస్ ప్రీమియం షేర్ వచ్చేసి ఓనర్డ్ వచ్చేసి 17,644 crores అండి. సో చాలా మంది తక్కువ వినింటారు ఇది. ఈ యొక్క కంపెనీ నేము సేమ్ మనకు ఎల్ఐసి ఎలానో అలాగా ఇది కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఇది. సో ఇలాంటివి మనకు 4 ఉన్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ జిఐసి, అలానే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇంకా నేషనల్ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్. సేమ్ బ్యాంక్ జాబ్స్ కన్నా కూడా ఉత్తమమైనటువంటి జాబ్స్. అలానే సో సాటర్డేస్ కూడా హాలిడేస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అండి ఇది. మరి వేటికి సంబంధించినటువంటి పోస్టులు అంటే ఇవి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు అండి. సో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ వెలువడింది. ఇది మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ జాబ్స్ పడుతూ ఉంటాయి. చాలా తక్కువ పోటీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. మరి ఇందులో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు అని చెప్పొచ్చు ఇవి. సో ఇందులో ఈ 250లో ఎస్సీ 37 వేకెన్సీలు, ఎస్టీ 20 వేకెన్సీలు, ఓబీసీకి 67, ఈడబ్ల్యూఎస్ 24, జనరల్ అన్రిజర్వ్డ్ 102 ఉన్నాయి. పీడబ్ల్యూబీడీకి వచ్చేసి విఐ 6, హెచ్హెచ్ 5, ఓసీ 1, ఐడి 3 ఇలాగా. సో ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయడం జరుగుతుంది. అలానే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే డిసెంబర్ 31, 2021కి ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని కూడా అప్లై అవుతాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కంపల్సరీ డిగ్రీ అయితే క్వాలిఫై అయి ఉండాలని చెప్పారు. డిగ్రీ విత్ 60% మార్క్స్. సో ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీలు అండి. ఎస్సీ ఎస్టీలకి 55% వస్తే సరిపోతుంది. మిగిలినటువంటి కేటగిరీస్ అన్నిటికీ కూడా 60% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే యూజీసీ ద్వారా కానీ ఏఐసిటిఈ ద్వారా కానీ రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీ. సో డిగ్రీ కూడా ఎలా అంటే 10+2+3 అండి. అంటే 10th ఇంటరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. మరి డిస్టెన్స్లో చేసినటువంటి వాళ్ళు అర్హులు కాదని దీని మీనింగ్ అండి. సో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా 31/12/2023 లోపల అయిపోయి ఉండాలి. అలానే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు. అలానే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ మస్ట్. సో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫైనల్గా మీకు. మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 సంవత్సరాలు ఉండాలి. మరి ఈ ఏజ్ 1994 కన్నా జనవరి 1, 1994 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అలానే 31/12/2022 తర్వాత కూడా పుట్టినటువంటి వాళ్ళు అర్హులు కాదంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు అర్హులు. మరి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలు 5 సంవత్సరాలు, ఓబీసీస్ 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ 5 years, డిఫెన్స్ సర్వీసెస్, పర్సనల్ డిజబిలిటీస్ 3 years, విడోస్, డైవర్స్ ఉమెన్స్ వీళ్ళు వచ్చేసి 9 years, ఎగ్జిస్టింగ్ కన్ఫర్మింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 8 years. ఇలాగా సో ఏజ్ రిలాక్సేషన్ కూడా 40 సంవత్సరాల వరకు ఉంటుంది. సో వాళ్ళ యొక్క రిజర్వేషన్ ప్రకారము. సో జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30 సంవత్సరాలు ఉంటుందండి. అలానే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూఎస్కి తప్ప మిగిలిన వాళ్ళందరికీ 1000 రూపీస్. ఎస్సీ ఎస్టీస్ పీడబ్ల్యూడీస్కి 250 రూపాయలు ఉంటుందండి. మరి అప్లికేషన్ స్టార్ట్స్ ఎప్పుడంటే ఇవాళ
ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి, అనగా జనవరి 8, 2024 నుంచి. మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23, 2024. అప్లికేషన్ ఫీజు కూడా మీరు జనవరి 23, 2024 లోపల కంప్లీట్ చేయాలి. హాల్ టికెట్స్, దట్ మీన్స్ కాల్ లెటర్స్ అన్న హాల్ టికెట్స్ అన్న ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ కన్నా ముందే అండి, అంటే 10 days ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024 ఉంటుంది. సో మరి ఎగ్జామ్ వచ్చేసి మేబీ వీక్ డేస్లో అయినా ఉండొచ్చు, హాలిడేస్లో అయినా ఉండొచ్చు అండి. సో అది కూడా ఎగ్జాక్ట్ డేట్ అనేది మీకు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. మరి అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజు, అలానే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది, తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ని, సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలానే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే 5 sectionsలో కండక్ట్ చేస్తారండి. సో 5 sections కలిపి 200 క్వశ్చన్లు ఇస్తారు. 200 మార్కులకి 2 గంటల సమయం కేటాయించడం జరుగుతుంది. ఇందులో రీజనింగ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్కులకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు ఇస్తారు, 40 మార్కులకి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్కులకి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్లు ఇస్తారు, 40 మార్కులకి. కంప్యూటర్ లిటరసీ 20 క్వశ్చన్లు ఇస్తారు, 20 మార్కులకి. అలాగా 200 క్వశ్చన్లు 200 మార్కులకి 2 గంటలు సమయం కేటాయించడం జరుగుతుంది. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్స్ విత్ చాయిసెస్ అనేసి ఇచ్చారండి, ఆల్టర్నేటివ్ చాయిసెస్ అని ఇచ్చారు. సో అంతా కూడా మీకు ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఉంటుంది. మరి ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో ఈ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా జాబ్స్ ఇస్తారు. సో వీళ్ళకి 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందండి. సో ఒకవేళ మేబీ ఎక్స్టెండ్ కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ని. అయితే ఈ జాబ్లో జాయిన్ అయినటువంటి తర్వాత సో వీళ్ళు మినిమం పీరియడ్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ ప్రొబేషన్ పీరియడ్, సో వీళ్ళు బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఇంక్లూడింగ్ ప్రొబేషన్ పీరియడ్తో కలిపి 5 సంవత్సరాల మినిమం పీరియడ్ బాండ్ అయితే కంపెనీకి రాయించాల్సి ఉంటుంది. సో మరి శాలరీస్ వచ్చేసి ఇక్కడ బేసిక్ పే స్కేల్ ఈ విధంగా ఉంటుందండి, 50,925. సో ఎలాగంటే 2,500 14 ఇంక్రిమెంట్స్. సో ఇలాగా ఓవరాల్గా అయితే మీకు శాలరీస్ వచ్చేసి పర్ మంత్ గ్రాస్ శాలరీ 88,000 రూపాయలు ఉంటుందండి మెట్రోపాలిటన్ సెంటర్స్లో. సో సర్వీస్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఈ సర్వీసెస్ కండిషన్స్కి లోబడి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా ఈజీగా ఉండేటువంటి జాబ్ అండి ఇది. సో ఎటువంటి రిస్క్ అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ చేయించాలి, ఇటువంటి జాబ్స్ కాదు ఇవి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలండి. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీ కావచ్చు, మీరు ధైర్యంగా అప్లై చేసుకొని సో ఈ యొక్క ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి జాబ్ కొట్టవచ్చు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా చాలా వర్కింగ్ అవర్స్ కూడా లిమిటెడ్ వర్కింగ్ అవర్సే ఉంటాయి, ఎక్స్ట్రా టైం ఇటువంటి ఉండవు. బ్యాంక్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే సో ఇవి చాలా మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. అలానే వాటికన్నా కూడా మంచి సెక్యూరిటీ జాబ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను, అప్లై చేసుకునేటువంటి అప్లికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఆ లింక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చాలని ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను కూడా ఇంకా క్లియర్ కట్గా చదువుకొని ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.